నల్గొండ జిల్లా నుంచి ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. నల్లమల్ల అటవీ ప్రాంతంలో చిక్కుకున్నటువంటి 10 మంది చెంచులను నల్గొండ పోలీసులు, రెవెన్యూ, అటవీ శాఖ ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి ఈరోజు సురక్షితంగా వాళ్ళని తీసుకొచ్చి వారి కుటుంబ సభ్యులకు అప్పగించినటువంటి ఘటన దేవరకొండ నియోజకవర్గంలో జరిగింది. దీంతో రాష్ట్ర డీజీపీ నల్గొండ పోలీసులపై ట్విట్టర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే దేవరకొండ డీఎస్పీ గిరిబాబు వెల్లడించిన వివరాల ప్రకారం నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని డిండి మండలం దెయ్యంగుండ్ల గ్రామానికి చెందినటువంటి 10 మంది చెంచులు సోమవారం మధ్యాహ్నం వేళ తేనెవేట కోసమని గోనబోయినపల్లి నుండి నల్లమల్ల అటవీ ప్రాంతంలోకి ప్రవేశించారు. అయితే వారు పోయిన కొద్దిసేపటి తర్వాతనే నల్లమల్ల అటవీ ప్రాంతం నుండి ప్రవహించినటువంటి దుందుబి వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఆ వరద ఉధృతికి వారు ఇతలికి రాలేని పరిస్థితిలో ఆ సోమవారం మధ్యాహ్నం వెళ్ళినటువంటి వాళ్ళు రాత్రి మొత్తం కూడా నల్లమల్ల అటవీ ప్రాంతంలోనే బిక్కుబిక్కుమంటూ కాలం గడిపినటువంటి పరిస్థితి. అయితే రాత్రి వరకు కుటుంబ సభ్యులు ఇంటికి చేరకపోవడంతో బాధిత కుటుంబాలకు సంబంధించినటువంటి వారు పోలీసులకు సమాచారం అందించడంతో నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెంటనే స్పందించి నల్గొండ డిఎస్పీ గిరిబాబు, సిఐ సురేష్, ఎస్ఐ రాజులతోటి అదేవిధంగా రెవెన్యూ, అటవీ శాఖ సిబ్బందితోటి ఒక రెస్క్యూ ఆపరేషన్ను ప్రారంభించారు. అయితే చీకటి పడడంతో రెస్క్యూ ఆపరేషన్ ముందుకు సాగలేదు. మంగళవారం అంటే ఈరోజు ఉదయమే డ్రోన్ కెమెరాల ఆధారంగా ఆ యొక్క బాధితులను ఎక్కడున్నారో గుర్తించడం జరిగింది. గుర్తించిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ద్వారాగా దుందుబి వాగు అవతల చిక్కుకున్నటువంటి 10 మంది చెంచులను సురక్షితంగా ఇతరులకి ఒడ్డుకు తీసుకొచ్చి వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగిందని మనకు సమాచారం అంతా ఉంది. అయితే దీంతో పాటుగా ఎవరైతే ఆ బాధితులను బయటికి తీసుకొచ్చిన తర్వాత దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, అదేవిధంగా నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వారి దగ్గరికి వెళ్ళి వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకొని వారికి ధైర్యాన్ని ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ధైర్యం చేసి రెస్క్యూ టీమ్ ఆపరేషన్ ద్వారాగా 10 మంది చెంచుల యొక్క ప్రాణాలను కాపాడినటువంటి నల్గొండ పోలీసులపై రాష్ట్ర డీజీపీ ట్విట్టర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీదనైతే పోలీసు యంత్రాంగం అలర్ట్గా ఉండడంతో 10 మంది చెంచుల యొక్క ప్రాణాలు కాపాడగలిగినటువంటి పరిస్థితి అయితే మనకు నల్గొండ జిల్లాలో కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యులందరూ కూడా రెస్క్యూ ఆపరేషన్ చేసినటువంటి వారందరికీ పేరు పేరున వారి యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వారి కుటుంబాల్లో మళ్ళీ సంతోషాలు కనిపిస్తున్నటువంటి ఒక పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ క్రెడిట్ మొత్తం కూడా నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్కే దక్కుతుందని చెప్పేసి జిల్లా ప్రజలందరూ కూడా ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.